ఈరోజు మేషరాశి వారి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారి బాగానే ఉన్నప్పటికీ ఆశించినంత ఆదాయం ఉండకపోవచ్చు. మిథున రాశి వారు ఊహించిన ఖర్చులు ఎదురైనప్పటికీ ఏదో రకంగా ధనము. కర్కాటక రాశి వారి అధిక కోపం వల్ల ఇబ్బందులు. సింహరాశి వారి వాహనాల వల్ల ఇబ్బందులు. కన్యారాశి వారి భార్యాభర్తల మాట పట్టింపులు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గం గణపతయే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 19/8/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాస శుక్లపక్ష సప్తమి బుధవారం భానుసప్తమి రాత్రి 8:27 వరకు సప్తమి ఉంది. నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 9:10 వరకు. అనంతరం విశాఖ నక్షత్రం. వర్జం మధ్యాహ్నం 3:12 నుండి సాయంత్రం 4:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 12:28 వరకు. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:21. అమృత గంటలు రాత్రి 1:32 నుండి 3:16 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7 నుండి 8:05 వరకు ఉదయ శుభకాలం. మధ్యాహ్నం 2:49 నుండి 3:41 వరకు. శుక్లయోగం ఉదయం 6:43 గరంజి ఉదయం 7:57 వాణి రాత్రి 8:27. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారంలో స్వల్ప లాభాలే ఉండే అవకాశం. వృషభ రాశి వారి బాగానే ఉన్నప్పటికీ ఆశించినంత ఆదాయం ఉండకపోవచ్చు. భగవద్ ఆరాధన శ్రద్ధాభక్తులతో వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నట్లయితే ఈరోజు లాభాలు పొందగలుగుతారు. మిథున రాశి వారు ఊహించిన ఖర్చులు ఎదురైనప్పటికీ ఏదో రకంగా ధనము శుభమూలిక లాభాలు ఉండే అవకాశం. కర్కాటక రాశి వారు అధిక కోపం వల్ల ఇబ్బందులు. అందరిపైన ఉద్రేకంగా మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి వారు వాహనాల వల్ల ఇబ్బందులు. రక్తం కళ్ళ చూచే అవకాశం. సోదరి లేక సోదరులతో విరోధాలు. అధిక ఖర్చులు ఉంటాయి. భగవద్ ఆరాధన హనుమత్ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన మేలు చేసే అవకాశం ఉంది. కన్యారాశి వారి భార్యాభర్తల మాట పట్టింపులు. అన్ని రంగాల వరకు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం. తులారాశి వారికి ఈరోజు వ్యాపారంలో బాగుంటుంది. ఉద్యోగస్తులు కలిసి వస్తుంది. విద్యార్థులు కూడా అనుకూలంగానే ఉంది, కానీ ఆదాయం స్వల్పంగానే ఉండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు దైవ సంబంధిత కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారు సమస్యలు తొలగిపోతాయి. ధైర్యంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రయాణ సౌఖ్యం ఆనందం. మకర రాశి గృహంలో మంచి శుభకార్యాలు లేదా శుభకార్యాలు హాజరవడం, శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరిగే అవకాశం కూడా ఉంది. కుంభరాశి వారి సంతాన సౌఖ్యం, నూతన పరిచయాల వల్ల లాభం, స్త్రీ సౌఖ్యం. మీనరాశి వారి సంఘంలో ఉన్నత స్థితి, కార్యజయము ఉండే అవకాశం. సప్తమి బుధవారం కాబట్టి అన్ని కార్యాలకి ఈరోజు అనుకూలం. భక్తివర్ణ ప్రేక్షకులకి శ్రావణమాస శుభోదయ శుభాకాంక్షలు. శ్రావణమాస విశేషాలు, శ్రావణమాసం విశిష్టత. సకల దేవతల మాసం శ్రావణమాసం. సకల మహిళల యొక్క పండుగలు శ్రావణమాసం. శ్రావణ స్త్రీ సౌభాగ్య సంపదలు పొందేటువంటి మాసం. మాసాలలో శ్రావణమాసం. మేలిము గుణాలు, శోభ, కళ, సంపద, ఉత్సాహము, శాంతము, ఆనందము, సామరస్యము, సౌమనస్యము తదితర సకల శుభ గుణాలను సంకేతం శ్రీ మహాలక్ష్మి ప్రజలందరికీ కావాలనుకునే శుభగుణాలు కలిగిన మాసం శ్రావణ మాసం. ఈ శ్రవణ నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి దీనికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. ఈ సుగుణాలకు నిలయమైన లక్ష్మీదేవిని ఆరాధించి ఆమె ప్రసన్నత ద్వారా సర్వసంపదలు పొందేందుకు అనేక అర్చనలు, వ్రతాలు నిర్వహించే మాసమే శ్రావణ మాసం. సకల శుభాలను అందించే మాసం శ్రావణ మాసంగా పేరు పొందింది. నభోమాస నభోమాసము అనే నామాంతరం కూడా ఈ మాసానికి ఉంది. చంద్రుడు పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసము అనేటువంటి పేరు వచ్చింది. ఈ మాసంలో రవి కర్కాటక రాశిని విడిచి సింహరాశిలో ప్రవేశిస్తాడు కనుక
సింహ సంక్రమణము జరిగిన తరువాత 16 గడియల పరమ పుణ్యకాలమని ప్రాచీన గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. సూర్యుడు కర్కాటక సింహరాశిలో ఉన్న సమయంలో మహానదుల్లో తప్ప మరి ఏ ఇతర నదుల్లో కూడా స్నానం చేయకూడదని శాస్త్రవచనం. నదులకు ఈ కాలంలో రజస్వల దోషం ఉంటుంది అని మనకి శాస్త్రవచనం. శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు నక్షత్రం కూడా. అందువల్ల శ్రీ మహావిష్ణువు అర్ధాంగైన శ్రీ మహాలక్ష్మిని ప్రత్యేకంగా అర్చించడం వల్ల ఈ మాసంలో విశేషంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కోణంలో పరిశీలన చేస్తే శ్రీ మహాలక్ష్మి విష్ణువునకు అనుగ్రహం పొందడానికి వీలైన మాసం శ్రావణ మాసంగా చెప్పవచ్చు. వేదాలను కాపాడడానికి శ్రీ మహావిష్ణువు అవతరించిన మాసం. విష్ణువు ముఖకమలం నుండి పరమాత్మ ఒకసారి ఆలోచన చేసిన ఖననం చేశాడు. ఆ ఆలోచనలో పుట్టుకొచ్చాడు వికనస మహర్షి. ఆ వికనస మహర్షి ఆవిర్భవించిన మాసం శ్రావణ మాసం పౌర్ణమి. అలాగే హయగ్రీవుడుగా శ్రీ మహావిష్ణు అవతరించినటువంటి మాసం, వికనస మహర్షిగా ఆవిర్భవించిన మాసం కూడా శ్రావణ మాసం. గాయత్రీదేవి ఆవిర్భవించినటువంటి మాసం శ్రావణ మాసం. అలాగే ఎన్నో ఉన్నాయి ఈ మాసాని విశిష్టతలు. అలాగే ఈ మాసంలో వేద గ్రంథ ముద్రలు సేకరిస్తే ఎంతో పుణ్యమని సకల వేద విద్యార్థులు వేదాన్ని చెప్పించడం, వేద గ్రంథాలు బహుకరించడం, పుస్తక దానం ఇవన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలు ఇస్తాయి. శ్రీ మహావిష్ణువులు లక్ష్మీదేవికి ఈ మాసంలో ఎంతో ప్రీతిని, పరమేశ్వరునికి పార్వతీ కూడా అంతే ప్రీతికరమైన మాసమని చెప్పబడుతోంది. ఈ శ్రావణ మాసంలో అన్ని సోమవారాలు శివుణ్ణి అభిషేకం చేయవలెను. ఉత్తరాదిన శ్రవణ సోమవారం శివారాధన అత్యంత వైభవంగా చేస్తారు. కాశీ, ఉజ్జయిని, సోమనాథ్ వంటి శైవ క్షేత్రాల్లో సోమవారం శివభక్తులు విశేషంగా ఆరాధనతో అర్చనలతో దేవాలయాలు కిటకిటలాడుతూ ఉంటారు. ఈ రకంగా శివకేశవులకు అభేదం కూడా ఈ శ్రావణ మాసం చెప్పబడుతోంది. ఈ శ్రావణ మాసంలో ఒక్కరోజు ఒక్కొక్క దేవతను పూజించాలని మనకి శాస్త్రంలో చెప్పబడుతోంది. దీని ప్రకారంగా ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో పరమశివుడు, మంగళవారం మంగళగౌరీదేవి ఆరాధన చెయ్యాలని, బుధవారం విఠలేశ్వరుడు, గురువారం గురుదేవుడు, శుక్రవారం లక్ష్మీదేవిని, శనివారం రోజు శనేశ్వరుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని ఆరాధన చేయవలసినదిగా మనకు శ్రావణ మాసంలో నియమాల్లో చెప్పబడుతోంది. శ్రావణ మాసం చంద్రుడి మాసంగా కూడా చెప్పబడుతోంది. జ్యోతిష్శాస్త్రరీత్యా చంద్రుడు చంద్రమా మనసో జాత, మనకారకుడు చంద్రుడు కనుక, మనకారకుడు అంటే మనస్సు మీద అధికమైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహదేవత చంద్రుడు కనుక ఈ మాసంలో చంద్రుడు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో రవి సంచారం నక్షత్ర ప్రభావం చంద్రుని కారణంగా మనుష్యుల మీద ప్రసరిస్తుందని, ఈ విధంగా భావాలు నివారించడానికి చంద్ర సంబంధమైన జప, తర్పణ, దాన, హోమాది కార్యక్రమం నిర్వహించడం కూడా విశేషంగా చెప్పబడుతోంది. శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాసంలోనే అష్టమి రోజున అవతరించారు. అలాగే హయగ్రీవోత్పత్తి, వికనస జయంతి, గరుత్మంతుడు అమృత భాండాన్ని సాధించుకుని వచ్చిన మాసం కూడా ఈ శ్రావణ మాసమే. నాగపంచమి రోజుని బద్రీనారాయణుడు పిరుమాల్ చూడి కుడుతారు నాంచార్ తిరునక్షత్రం కూడా ఈ మాసంలోనే వస్తుంది. అలాగే ఆధునిక యుగంలో ప్రసిద్ధి పొందిన తత్వవేత్త అరవింద యోగి, ఎంతోమంది ఋషులు జన్మించినటువంటిది. ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలు అలరాడేటువంటి శ్రావణ మాస విశేషాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పబడుతోంది. శ్రావణ మాసంలో విశేషంగా సత్యనారాయణ స్వామి వ్రతం, శ్రవణ నక్షత్రం రోజున రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలని, శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం కనుక ఈ శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజునే సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలని, అత్యంత శుభమైన ఫలితాలు ఇస్తుందని మనకి పురాతనంగా చెప్పబడుతూ ఉంది. అలాగే మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం కూడా మంగళగౌరీ వ్రతాన్ని ఈ మాసంలో అత్యంత
ప్రసిద్ధి పొందినదిగా ఈ వ్రతం చెప్పారు. సర్వమంగళాల్ని కలిగించేట గౌరీదేవి విశేషమైన సత్ఫలితాలు ఇస్తుందని, ముత్తైదువులందరూ కూడా చక్కగా కాళ్ళగా పసుపు రాసుకుని కుంకుమను ధరించి విశేషం పుష్పాలంకరణలతోటి సుమంగళీ వస్తువులు ధరించి విశేషంగా ఉంటారని, అమ్మవారు స్వరూపాలుగా ముత్తైదువులందరూ కూడా విధి నియమాలు ఆచారం ప్రకారంగా గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి రోజు కూడా శ్రావణ మాసమే. ప్రత్యేకించి నూతన వధూవరులు ఈ వ్రతాన్ని ఈ మాసంలో ప్రారంభించాలని ఆనవాయితీగా వస్తోంది. శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవి చెప్పిన ఈ వ్రతం మంగళగౌరీ వ్రతం శ్రావణ మాసం నెల రోజులు కూడా ఆచరించాలి. అలాగే పగటిపూట నిద్రించకూడదు, మధ్యాహ్నం మాట పడుకోకూడదు, ఒక పూట మాత్రమే భోజనం చేసి రాత్రి పలహారాన్ని భుజించాలి. మంగళగౌరీదేవిని విశేషంగా ఆచరించడం వల్ల సర్వమంగళాలు సకల శుభాలు మాంగళ్య సౌభాగ్యము కూడా కలుగుతుంది మంగళగౌరీ వ్రతం వల్ల అని మనకు విశేషంగా చెప్పబడుతోంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రయత్నపూర్వకంగా అయినా సరే ఇంట్లో ఉండే పెద్దలు తమ కోడల చేత కానీ లేకపోతే తమ పుట్టింటి దగ్గర తన కుమార్తె చేత కానీ ఆడపిల్లల దగ్గర తల్లి కూర్చోబెట్టుకుని ఆ చిన్నపిల్లల చేత చిన్నప్పటి నుంచే ఆడపిల్లల భక్తి, ఈ దానగుణము దయాగుణము భగవద్ ఆరాధన చిన్నప్పటి నుంచే నేర్పించాలి. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడపిల్లలు ఎవరైనా సరే వాళ్ళ చేత వరలక్ష్మి వ్రతం చేయించాలి తల్లి దగ్గరుండి. అలాగే మీ కోడల చేత కూడా ఇంట్లో ఉండి అత్తగారు మామగారు కానీ తల్లిదండ్రులు కానీ బావగారు ఎవరైనా ముదిరి గారు ఎవరైనా సరే వాళ్ళు తప్పనిసరిగా బంధువులైనా సరే దగ్గరగా ఉండి ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చేటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా ప్రయత్నపూర్వకంగా అయినా సరే ఆచరించాలి, అర్చించాలి.